పడ్డట్టు ఉన్నది. నిజమేనే, ఒడ్లు చెక్కి చెక్కి నాకు కూడా జబ్బులన్నీ గుంజుకోవడం అవుతుంది. పాలకి వేసుకునే పొలమేమో చెప్ప పని చేసుకోబడుతుంది, మన పొలం ఏమో వెనక పడిపోయే. మనం ఎప్పుడు చేసుకుంటామో ఏమో. అది కూడా చెయ్యాలి, ఇది అయిపోతే మనకు టెన్షన్ పోతుంది కదా అట్లా. చినుకులు పడుతున్నాయి, ఇంటికి బా చినుకులు పడుతున్నాయి. పెద్దానే వర్షం కొట్టేటట్టున్నది. చూసినావా, వాళ్ళ సొంత పొలానికేమో మంచి ఒడ్లు పెట్టుకున్నాడు, నారు కూడా వరిసిరు కదా. ఇక రేపో మాపో నాట్లు కూడా వేస్తారు. నీ అన్నకున్న తెలివి నీకు లేకపోయా. నిజమేనే, మా అన్న నేను ఇద్దరం పాలు చేసేది మొత్తం పనులను నాతోనే చేపిస్తాడు. ఆ నార్మల్ దున్నిపిత్తి, ఆ ఒడ్లు పెడితే అటు మొక్కని వచ్చి ఇట్లా తొంగి కూడా చూస్తున్నాడు. వాని పనేమో మంచిగా ఇద్దరు మొగలు వచ్చి మంచిగా చేసుకుంటారు. మనం ఇప్పుడు ఇది చేయన్నాయి, మళ్ళీ మనది చేయన్నాయి. వీడు ఊకున్న కొద్ది గిట్లనే చేస్తాడు. ఇక ఇద్దరు పోతే మరి పాలు చేసుకునేందుకు, అది మొత్తం నేను ఒక్కనే వేసుకుంటే కాదా. పోయి అడుగుదాంపా. బాగా నచ్చుతుంది. రేపు వచ్చి పెడదాంపా ఒడ్లు. నారు కూడా వేసిండ్రు, రేపు వచ్చి నాటు పెట్టుకుంటే అయిపోతుంది కదా. నడు నడు నడు. ఓ దేవుడా, వాన అందులో తట్టే ఉంది మనల్ని. నడు నడు. అన్నా పెట్టుడు అయిపోయిందానే? అయిపోయిందిరా. అయిపోయింది. నీది నువ్వు మంచిగా పెట్టుకున్నావు కానీ మరి పాలు చేసేది ఎవరు పెడతారు అనుకుంటారా? అరే పెట్టాం అరేగా, ఇది అయిపోయిన వాళ్ళే అట్టే వస్తామని అనుకున్నాం. వీడికే పొద్దుగుకే, లేకపోతే అత్తుంటివిరా. మీ మొఖాలకు వచ్చినట్టే ఉన్నది, ఒడ్లు పెట్టేటట్టే ఉన్నది. అట్లా కాదన్నా, నీకున్న 20 గుంటలు, నాకున్నది 20 గుంటలు. ఇద్దరం కలిసి పాలకు 3 ఎకరాలు పట్టుకున్నాం. సరిసాగం చేస్తే జల్ది అవుతుంది కానీ నీది నువ్వు చేసుకోబడుతుంది. రేపటికి నీకు నాట్లు వేసే టైం వచ్చింది, నాదేమో ఆన్నే ఉండే. ఇప్పుడు అది ఎప్పుడు చేయాలి, ఇది ఎప్పుడు చేసుకోవాలి? నీకు అంటే కోపం వస్తుంది కానీ నాకు ఉన్నారు ఇంకా చేసేటోళ్ళు. 3 రోజుల నుంచి ఒడ్లు పెట్టేదే పెడతాను. ఏ రోజు మీరు అటు వచ్చి కానీరా? అయ్యో పిల్లగా, గంత కోపానికి ఎందుకు రాబడుతుంది? ఓ రోజు నాటు ముందైతే, ఓ రోజు నాటు వెనక అయింది. మా అంటే రేపు పొద్దుగాల వచ్చా 2-3 ఎట్లేదో పెట్టి పోతాం. ఆగు, ఏమంటావు? అంత అయిపోయినాక ఇలా వచ్చి పెడతారట. 2-3 ఒడ్లు పెడితే చల్లబడతాను ఇక మేమిద్దరం. ఓ మీరు పడితే వెళ్ళిపోయింది పలికి. ఏమో ఏం చెప్తాను? ఏం లేదే, ఇగో ఈ దవరంతా ఖరాబ్ అయింది. నేను పొలం కాడికి తీసుకుపోతా. రేపు పత్తిలా దవర కొట్టాలి. నువ్వు కైకిలో పిలుచుకొచ్చి ఆయనతో పత్తి కలువు. కలవకుంటే ఏం చేస్తాం? మనం చేసే పనే కదా, మనం చేసుకుంటుంటాం. గట్లా కాదే, మీ అన్నం చూస్తేనేమో వడ్ల బత్తాలు, మందు బత్తాలు, పత్తి బత్తాలు, ట్రాక్టర్ దున్నిచ్చిన చిట్టీలు అన్ని దగ్గర పెట్టుకోవట్టే. ఓ లెక్క చెప్తే లేకపోయా, ఓ చిట్టి చూపిస్తలేకపోయే. అసలు ఏం చేసుడో ఏం అర్థమైతలేదు. పోయిన సంవత్సరం ఏమో గిట్లని అడ్డమైన లెక్కలు వేసిండు, మీదికెళ్ళి 40,000 తీసుకున్నాడు. అరే వాటి గురించి అడిగేదే లేదా? అడగవా ఇక నువ్వు? నిజమేనే, అడగన్నే. పోయినసారి కూడా గిట్నే నాకెందుకని సపరేకుంటే ఆ లెక్కలు ఈ లెక్కలు అన్నీ చెప్పి 40,000 మనల్ని ముంచిండు. ఇప్పుడు కూడా గట్టినే సపరేకున్నాం అనుకో, మళ్ళీ ఇప్పుడు కూడా ఎంత చేసి పెడతాడు. అసలు ఎవరికి ఎంత ఇస్తాడు, కైకిలోకి ఎంత ఇస్తాడు, ఆ టాక్టర్ దున్నోళ్ళకి ఎంత ఇస్తాడు, ఏ లెక్క చెప్తాడు, మరి ఏది రాస్తలేడు. మనం కూడా సపరేట్ ఉండద్దు. ఈ కాడి నుంచి అసలు లెక్కలు ఏడికాడికి అయినాయి, ఎంత రాసిండు, ఎంత ఖర్చు అయింది, ఎంత పెట్టుబడి పెట్టిండు మొత్తం నేను కూడా అడుగు తప్ప పోయి అడుగుదాం. లేదంటే మనల్ని మళ్ళా ముంచుతాడు. అది రూపాయి రాని ఆడ రాని సరిసగం ఖర్చు పెట్టుకున్నాడే, లాభం వచ్చి సరిసగం మంచుకున్నాడే. ఊకున్న కొద్ది గౌరవం అవుతుంది వాళ్ళకి. అడుగుదాంపా. కూడా కాదే, నువ్వు ఇంటలేవన్నదే కదా నా బాధ. ఏమిడేమి లేదు, ఈ కాడి నుంచి అన్ని అడుగుడే బరాబరు. మొన్న అడ్ల బత్తాలు ఇట్లా తెచ్చినా అన్నావు కదా, అడ్ల బత్తాలు ఎంత తెచ్చినావు, మరి మళ్ళీ బత్తాలు తెచ్చినా అన్నావు. ఆ డాక్టర్కి అవి పైసలు ఎంత అయినాయి, చిట్టీలు ఉన్నాయి కదా, ఒకసారి అవి తీసుకొస్తే చూపుతామని ఖర్చు. పోయినాడేమన్నా చూసుకున్నావు? పోయినాడు చూసుకోలేదు కాబట్టి నాకు 40,000 లాస్ వచ్చిందన్న. అందుకే ఈ సంవత్సరం జాగ్రత్త పడదామని చూసుకుంటా అంటాను. ఓ పిల్లగా, లాసు లాభం అని మాట్లాడతాను. ఏదో చిన్నోళ్ళు కదా నెత్తి నేర్చుకొని చేస్తాను, దానికే లాస్ అయిపోయినా చెప్తానవా? చెప్పుడుకి ఇప్పుడు కాదు, నువ్వు లోపలికి పోయా చిట్టీలు పట్టుకరాపో. చిట్టీల గురించి మనం తెలుసుకునేది లేదా? అది ఎత్తామన్న భయం. మేము లంగలు అర్థం కదా, ఏమో మాట్లాడతాను బాగా. లంగలు దొంగలు కాకపోతే నడుగు తీసుకురాపో. అదేస్తా, భయం ఏముంది? ఈ
ఇక్కడ నుంచి ఇక రూపాయి వచ్చినా ఆర్డర్ వచ్చినా మొత్తం లెక్కలు నలుగురం కలిసి చూసుకొని నలుగురం కలిసి రాసే మనం పెట్టుకుందాం. ఈ ట్రాక్టర్ దున్నులోనికి ట్రాక్టర్ బత్తను 500 ఇచ్చుకుంటారా అన్న ఎవరన్నా? ఓ 100 200 చేతిలో పెట్టాలి కానీ పైసలు ఏమైనా చెట్లకు కట్టలే కానీ నాకు ఈ అట్ల బత్తలు ఏందన్నా? నాతోనేమో 25 తెచ్చినా అని చెప్పినావు, ఇలా 16 బత్తలు రాసి ఉన్నాయి. అది మొన్న ఏమైంది? ఓ పిల్లగా మొన్న ఆనగొట్టి మొలకంతా మురిగిపోయింది. ఓ 4 బత్తాలు తెచ్చి అలిగినాక అందులో రాయలే, దానికే రాయలేదని కసురుతాను గంతగానం గాయన ఇదికి. ఏంది 4 బత్తాలా? 4 బత్తాలు మీరు ఎప్పుడు తెచ్చిర్రు, ఎప్పుడు అలిగిర్రు? మొన్న నీ అవ్వగారింటికి 4 వద్దులు పోలేదే, అప్పుడే తెచ్చి అలిగిన 4 బత్తాలు. చిన్న చిన్న అయితే కూడా చెప్పలేదు. చెప్పాలి, చిన్న ఆడి కూడా చెప్పాలి. రూపాయి పెట్టినా చెప్పాలి, 10 రూపాయలు పెట్టినా చెప్పాలి. ఇట్లా మేము అడగపోయేసరికి పోయినసారి మాకు 40,000 నష్టం వచ్చింది. 40,000 మాకు ఎవరు తెచ్చేయాలి, ఎవరు పెట్టుకోవాలి? ఈ డాక్టర్ బత్త 500 ఇస్తారు నా డాక్టర్ డ్రైవర్కు. ఎవరు వద్దన్నారు? నాకు చెప్తే కదా మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీరు ఖర్చు పెట్టుకుంటే సరిసగం ఎత్తా అంటే అది లెక్కలేంది, పత్రం ఏంది? గట్ల కాదురా, ఈ కాలం నుంచి నువ్వే చూసుకో, నువ్వే ఎత్తుకో. తెలుస్తుంది బరువు అనేది ఎంతో తెలుస్తుంది, బరువు బాధ్యత అనేది తెలుస్తాయి. చిన్నంతరం పెద్దంతరం లేకుండా బాగానే మాట్లాడతారు ఇద్దరికి. ఇప్పుడు లెక్కలు అడిగినందుకు నువ్వు పెత్తిరిగం ఎత్తుకో, నువ్వు పెత్తానని చెప్తాను. బత్తలు మిస్ అయినందుకు ఇంత రాదంతం చేయబడుతుంది వారి, నువ్వే చూసుకో. 4 బత్తాలు అంటే కట్టగా తెలియదు కడుతుంది. ఒక్క నిమిషం ఆగి. 4 బత్తాలు రూపాయికి వస్తుంది, ఒక బత్త 2 రూపాయలకి వస్తుందా? కాదు, మీ అన్నయ్య పడవాడు అనుకుంటారా? నీ రక్త సంబంధమే కదా, చెప్పు మరి. అందుకే చూసుకుంటే ఇద్దరం చూసుకుందాం అంటాడు. మీరేమంటారు? మీరు ఒక్కరే చూసుకోవాలని అంటారు. అరే మేము ఉండవారా? నువ్వు తిన్న పేరు నీకద్దు, నేను తిన్న పేరు నాకద్దు. నాకు పోయినసారి 40,000 నట్టం వచ్చింది. నేను ఆయకాలు మొక్కి ఆ 40,000 చేసుకున్నాను. నా పాము కొలికలకు వచ్చింది. అవన్నీ నద్దు. నువ్వు రూపాయి పెడితే నేను రూపాయి పెడతా, నువ్వు 10 రూపాయలు పెడితే నేను 10 రూపాయలు పెడతా. ఏ లెక్క ఉన్నా ఏ మొత్తం మీద ఎందుకు ఈ లోలి పాడగాని నడవండి. ఎట్లయితే అట్లా మాట్లాడతారు. నోరు మూసుకోరు సపడే అన్ని మనకి ఎందుకు అన్ని అడిగే వరకు కంట కాంటూ ఏం నడలేదు. అందరం కలిసే ఉండదు. ఇవన్నీ రాయి బుక్లో రాసి చేసుకో. అరే సంపదే స్వామి, నా 3 ఎకరాల పొలము వేరే వాళ్ళకి ఇచ్చిన చేసుకోమని, మీరు చేసుకునే అవసరమే లేదు. ఎందుకన్నా ఏమైంది? ఎందుకంటే వేంద్రా, పోయిన సంవత్సరం ఇయ్యాలి, ఈ సంవత్సరం ఇయ్యాలి కవులు. ఎందుకని మాట్లాడుతున్నావా? కొంచెం లేట్ అయింది, ఏమనుకో. నేను ఉంటే చెప్తాను కానీ ఇప్పుడు పొలం దున్నించిన నార్మల్ పోసిన, ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తా అంటే ఎట్లా చెప్పు? అది కాదురా, వెనకాలేమో వాళ్ళు ముందుగా కవులు ఇచ్చి చేసుకుంటారు, మీరేమో వెనక ముందు అనుకుంటా ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదా? పోయిన సంవత్సరం 30,000 అట్లనే ఉంటాయి, ఈ సంవత్సరం 30,000 అట్లనే ఉంటాయి. మొత్తం 60,000 రూపాయలు ఉండే మీ దగ్గర. ఇస్తాం అనబడుతుంది. ఇంకెప్పుడు మీరు పైసలు ఇచ్చేది? మీరు 60,000 రూపాయలు ఇచ్చి పొలం చేసుకోరు, లేకపోతే ఆ పొలంలో అడగబెట్టకూడదు. ఒక్కసారి అన్ని పైసలు అంటే ఎంత పాటేలా? ఈ ఆనకాలం పంట వాడిన పోయిన వానకాలం పైసలే ఇవ్వలేదు, ఈ వానకాలం పైసలు ఇస్తారని నమ్మకమేంది? ఈ ముచ్చటకి ఇప్పుడు చెప్తానా? 40 ముందే చెప్పాలంటివి అన్నా. నువ్వు అట్లా ఆగే, అది ఆర్పటేలా. ఇప్పుడు నార్మల్ దున్నించడానికి ట్రాక్టర్కు వెహికల్ మందు బత్తలు ఉన్న పెట్టుబడి అంతా అదే పెట్టినాం కదా. కొన్ని రోజులు ఆగు ఇస్తాం, మేము ముట్ట చెప్తాం. ఈ బాంచన్ పట్టేలా దండం పెడుతుంది, అర్థం చేసుకోరు మమ్మల్ని కొద్దిగా. ఇదంతా కాదు, నెల రోజులలో 60,000 రూపాయలు నాకు తెచ్చిపోతే నాటు పెట్టినా మంచిదే. బ్లేడ్ ట్రాక్టర్ తీసుకొచ్చి మొత్తం దొక్కిస్తా. సరే 10 మంది ఏం చెప్తా అదే చేద్దాం. అవరా సంపత్తి, ఆ భూమి అయినా వచ్చిపోయా, ఆయన 60,000 కట్టమని బట్టే. మరి ఎట్రా? నాకైతే ఏడ ఉడతలేవు. నీకైనా ఉడితే అడకరా రాదురా. ఒక 60,000, ఒక 30,000 నాకు నీకు 30,000 ఇద్దరం కలిసి వెళ్దాం. ఇంకా అంటలేవేందని చూస్తాను బావా. అప్పులన్నీ నా మొగనే తీసుకురమ్మంటాను. పోయిన సంవత్సరం కూడా గిట్లనే పెట్టుబడికి వెళ్తలేవని అంటే నా చెవుల కమ్మలు కూడా పెట్టినావు, ఇంకా కూడా అవి ఇడిపించుకొత్తలేవు. ఎప్పుడు చూడు నువ్వే అప్పులు తీసుకురా అంటే ఏడికెళ్ళి తీసుకొస్తావు అనుకుంటాను, ఏడికెళ్ళి వస్తాయి పైసలు. బయట అప్పులో అందరు నన్ను అడుగుతారు, నీకేంది ఇట్లా మంచిగుంటున్నావు? పెట్టుబడికి మొత్తం బయట నాతోనే అప్పులు చేపిస్తున్నావు. అలా సగం మళ్ళీ ఇద్దరు కలిసి పెట్టబడుతుంది. ఇప్పుడు ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి, అటు చేను చూసుకోవాలి, చెలక చూసుకోవాలి, అన్నిటికీ నేనే చూసుకోవాలంటే నాతో అయితలేదన్నా. ఇగో ఇవన్నీ కాదు,
చక్కగా మనకు భూమి ఎంత ఉందో ఆ పొలం ఎంత ఉందో ఎవరాలు పంచుకొని ఎవరైనా రాళ్ళు పడదాం. మాది మేము బతుకుతాం, మీరు మీరు బతుకుంది. ఎవరు బతుకాలు బతుకుదాం. ఈ లొల్లులు ఈ టెన్షన్ నాకు అద్దన్నా. నాకు తలకాయ నొప్పి అవుతుంది. నాకు తిన్నది మనసులో పడతలేదు, పండేది మనసులో పడతలేదు. ఏం చేయమంటావు? నేను ఒక్కరిని ఎంతగానో చేయమంటావు? ఇవన్నీ వద్దు నాకు తలకాయ నొప్పులుగా. ఎవరు అనుకుని బతుకుదాం. అట్లా కాదురా తమ్మ, నాకే బయట 50,000 అప్పు ఉన్నది. నాకు తెలియకుండా 50,000 అప్పు నీకు ఎక్కడిది? 50,000 అప్పు ఎక్కడదన్నా? పోయిన సంవత్సరం పంట నీకే లాభం ఎక్కువ వచ్చే. అవిడితో కడితే ఏమైంది? ఏం చేసినా పైసలు నువ్వు అసలు 50,000 దేనికైంది అప్పు నీకు? ఎవరిచ్చారు నీకు? సప్పుడు ఎత్తలేడు. ఏమైందండి సప్పుడు ఎత్తలేదు? నీకు ఏమైంది? ఎడ తెచ్చినా నువ్వు? మనకు తెలియకుండా ఎట్లా దాచి పెడతాండో అట్లున్నది ఈ కథలు. ఏం తెలియనట్టు ఏమైంది ఏమైంది అని అడుగుతాంది ఈ బొమ్మ. ఓ నల్లమ్మకం నాకు తెలియదే, అడుగు చెప్తాడు. ఏం చేసినావని అప్పు అడుగుతుంది కదా, బాధనే చెప్పరాదు. హలో అన్న, నేను ప్రవీణ్ అన్న. అన్న చెప్పన్నా. అయితే మీ అన్న ఏం చేసిందంటే బయట పేకాటి మధ్యన బాగా ఆడుతానన్న. మీ వాడు మొత్తం పేకాటకు బాగా మరిగిండు. పేకాటకు బాగా మరిగి బయట చాలా అప్పులు చేసిండు. పంటకు వచ్చిన పైసలు కూడా మొత్తం అట పెట్టినట్టు ఇంకా బయట 56,000 అప్పు చేసిందట. మీ వన్ కథలు గిట్లున్నాయి. నేను చాలాసార్లు చెప్పి చూసినా కానీ మీ కూడా ఇన్లే. ఇక అన్న నువ్వు చెప్పేది నిజమేనా? నిజమన్నా. సరే అన్న. ఏమైంది సంపతి? ఏమైంది చెప్పు, ఏమైంది? ఏమైంది సంపతి? ఫోన్ ఎందుకు ఎత్తే నువ్వు ఎట్లా? అసలు నువ్వు మనిషివేనా అన్న? కొద్దిగా ఆలోచన ఉండదా? లేకుంటే చిన్న మొల్లిగా అనుకుంటున్నావా? దిక్కువాళ్ళు ఆట ఎందుకు ఆడతాను? నువ్వు నేర్చుకున్నావా లేకుంటే ఎవరైనా నేర్పించిండా? ఆయనే ప్యాగాట ఆడుతుండట. ప్యాగాట ఆడుకుంటా ఊళ్ళో మొత్తం అప్పులు చేసిండట. ఇటు ఇంట్లోకి పట్టించుకోడు, అటు బయట పట్టించుకోడు. గట్ల కాదన్నా, నువ్వు నాకన్నా పెద్దోనివి. ఇంటికి అన్నీ చూసుకుంటా అన్నీ చేసేటోనివి. అన్నీ నా మీద వేసినావు. అన్నీ నేను చేయాలంటే నేను ఎక్కడ ఏకా చేయాలన్నా? ఆట ఎందుకు ఆడతాను? జీవితాలు నాశనం అవుతాయి ఆట ఏమట్టి. నీ ఆట గత్తా 50,000 అప్పులకి ఎవరిచ్చిండు? నువ్వు ఎందుకు చేసుకున్నావు? నీ చేత పాడుగా నువ్వు మనం చేసింది అప్పులు కాదు, వాళ్ళతో కూడా చెప్పేపడుతుంది. నీ అప్పుల హగ్గిదాలుగా చేసి ఎక్కలన్నీ పోతున్నాయి కాదన్నా. నీకంటే చిన్నోనివి, ఇంటికి పెద్దోని బరుబత్తలు మొత్తం మీదేసుకొని నాకు ఒక ముద్ద అన్నం పెట్టడం ఒక నేనే మొత్తం చేసుకుంటా కలబడుతుంది. ఏం ఎరగనట్టు మంచం చూసుకొని ఉంటాడు. నీకంటే చిన్న అనుకున్న బుద్ధి నీకు లేదా? నీ ముఖం పాడుగాను. నువ్వు ఎందుకు బతుకుతావు? నువ్వు చచ్చిపోను. మాట్లాడు. ఏం మాట్లాడతాడు? ఊరంతా అప్పులు చేసినాక ఆట పాడమని అప్పులు అయి మొత్తం ఉన్నాయి, మొత్తం అమ్ముకొని చచ్చిపోతుర్రు. ఇక మీరు కాదు ఎరవాడు, ఇక మేమే పడతాం. మా మామ సాగు మేము చస్తాం, మాతో పాటు మీరు చచ్చు. ఆలోచన లేదు, మండు లేదు, ఇట్లా ఎత్తం అనుకోలేదు. బాధపడుతున్నావు అని నీ విధాన కోపం వేయలేదన్నా. ఆట పాడుగాను ఆట షెడ్డదే, దాంతో మన ఊళ్ళో ఎంతమంది చచ్చిపోలేదు నువ్వు చూడలేదా చెప్పు? నువ్వు ఆట ఆడుతున్నావని తెలిసి నాకు కోపం వచ్చింది, కానీ నీ మీద ప్రేమ లేక నేను కోపాలేదే. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు. అట్లా కాదురా తల్లి. మొన్న ఒకటి నా దోస్తు గారు తీసుకుపోయి ఆటకాడ నాతో 10,000 పెట్టిపించి ఆడిపించిండు. ఆ 10,000కు 10,000 వచ్చినాయి. అట్లనే 2-3 సార్లు వచ్చినాయిరా. ఇక అత్తున్నాయి కదా అని మళ్ళీ ఆడిపించిండు. ఆడిపిస్తే ఆయనతో కొన్ని అటే పోయినాయిరా. అట్లా 50,000 పోయినాయి. లేకపోతే నేను అట్లా ఆడేటోని కాదురా. ఆడు నాకు అది అలవాటు చేసిండు. అలవాటు చేసిన వల్లే ఇగత్తాయి అగత్తాయి ఆ 50,000 అన్న సంపాదించుకు రావాలని ఏదో ఆశపడి ఆడినరా. అవి పోయినాయి ఇవి పోయినాయి అన్ని పోయినాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. నీకేం చెప్పాలో కూడా నాకేం అర్థం కాలేదు తమ్మి. అందుకే ఈ విషయం దాచిపెట్టిన. అన్నా నీకు ముచ్చట చెప్తా, మనసులో పెట్టుకో. మనం కష్టపడకుండా ఏది రాదన్నా. కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ మీరే.
మనం కష్టం చేసిన సంపాదించుకున్న పైసలే మనతో ఉంటాయి. ఇట్లా ఏ కష్టం చేయకుండా ఉట్టిగా వచ్చిన పైసలు మనకు ఉండకపోగా మన జీవితాన్ని నాశనం చేస్తే అన్న ఆ ఆట నువ్వు ఆడకే. ఆ ఉన్నప్పుడు నేనేమోనన్నా అడిగి కట్టుకొని వ్యవసాయం అన్న ఇద్దరం కలిసి మంచిగా చేసుకుందామే. ఇంకోసారి ఆ దిక్కు వాళ్ళ ఆట ఆడకే. ఇక ఆడరా ఆడ అని నా మీద ప్రామిస్ ఉంటే అన్న. అస్సలకే ఆడరా తల్లి, అన్న నువ్వు ఇట్టనే ఆడి ఆడి అవమానం భరించలేక అప్పులు అయిన ఏమైనా చేసుకున్నావన్న భయంతో నీకు ఇవన్నీ చెప్తున్నానే. నాకు నువ్వు తప్పితే ఎవరు ఉన్నదే. నేను కష్టానికి ఎనుకోపోనన్నా, ఎంత కష్టమైనా నేను చేస్తాను. కానీ నువ్వు మనసులో మాత్రం ఎలాంటి చెడు ఆలోచన రాకుండా ఆడని బంద్ చేసి వదిలితో మంచిగా ఉండన్నా. మనందరం కలిసే ఉందాం. ఇంట్లో పోదాం. ఏడవకక్క. రూపా ఏడవకే. నేను ఆట ఇంకోసారి ఆడా, ఏదో గుర్తి గడ్డి తిని ఆడినా, ఇక ఉన్న పైసలన్నీ పోయినాయి. ఇంకోసారి ఆడా అట్లాంటి తప్పు ఏనా. ఇక ఉన్న పొలం చేసుకొని మన బతికేదో మనం బతుకుదాం ఫస్ట్ లెక్క. నీకు తెలియకుండా ఏం చెయ్య ఇక నుంచి ఈయనే ఊకో వదిన, అన్న చెప్తాను కదా గంతగాను. ఈ ఒక్కసారికి పోనీ, నేను కూడా చెప్పతీరి చెప్పిన. ఇంకోసారి ఆట ఆడు, ఇంకోసారి ఆడినట్టు తెలియాలి. ఇక నేను మంచిగానే చెప్తా. ఇది వారి దాకా మెల్లగా చెప్పిన, ఇంకోసారి ఆట ఆడినట్టు నాకు తెలియాలి. అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇప్పటికైనా మారింది కదా అక్క, ఈ ఒక్కసారికి అక్క ఎక్కెక్కి ఏడవకు. రూపా ఊకోయే. కష్టపడకుండా వచ్చిన సొమ్ము మనుషుల దగ్గర నిలవదని తెలుసుకున్నా. ఇక ఇంకోసారి తప్పు చేయనే. ఊకో.